నమస్కారం. తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కేసు ఏంటి? ప్రజాస్వామ్యంలో రక్షణగా ఉండాల్సిన నిఘా వ్యవస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా దారి తప్పాయి? ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ చూడబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక రాజకీయ గొడవ కాదు, మనందరి ప్రైవసీకి సంబంధించిన విషయం. ఈ కథ 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదలైంది. ప్రభుత్వం మారిన వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరోలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB ఆఫీసులో కొన్ని కీలకమైన హార్డ్ డిస్కులు ధ్వంసం అయ్యాయనే ఫిర్యాదుతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు పోలీస్ అధికారులు తమ పరిధిని దాటి ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, చివరికి తమ సొంత పార్టీలోని అసమ్మతి నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. SIT విచారణలో సుమారు 1,00,000కు పైగా కాల్ డేటా రికార్డులను పరిశీలించినప్పుడు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధానంగా 4 కీలక వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటి వ్యక్తి SIB మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు. ఈ మొత్తం ఆపరేషన్ కు ఇతనే సూత్రధారి అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు కాగానే ఇతను విదేశాలకు వెళ్లిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఇక రెండో వ్యక్తి DSP ప్రణీత్ రావు. ఇతను SIB కార్యాలయంలో ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు అదనపు SPలు భుజంగరావు, తిరుపతన్న మరియు మాజీ DCP రాధాకిషన్ రావు వంటి అధికారులు ఈ నెట్వర్క్ లో పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరంతా కలిసి ఒక ప్రైవేట్ వార్ రూమ్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ట్యాపింగ్ కేవలం మాటలు వినడానికి మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక పెద్ద ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు విచారణలో తెలిసింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడి నుండి నిధులు వస్తున్నాయి, నగదు ఎక్కడ రవాణా అవుతోంది వంటి విషయాలను తెలుసుకొని పోలీసుల ద్వారా ఆ నగదును పట్టుకోవడం లేదా అడ్డుకోవడం ఈ ట్యాపింగ్ ప్రధాన ఉద్దేశమని సిట్ అధికారులు గుర్తించారు. దీనివల్ల ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలనే చూశారనేది బలమైన ఆరోపణ. అలాగే కొందరు వ్యాపారవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే కోణంలో విచారణ జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురు అధికారులను సిట్ విచారించింది, కొంతమందిని అరెస్ట్ చేసింది. ఆధారాల ధ్వంసానికి సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగుతుంది. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల నుండి డేటాను రికవరీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు దీనిపై స్పందించారు. ఆయన ఈ కేసులో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పూర్తిగా ఖండించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసును ముందుకు తెచ్చిందని ఆయన విమర్శించారు. BRS పార్టీ ప్రతిష్టతను దెబ్బతీయడానికి అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి, కానీ ఇలా లీకులతో రాజకీయాలు చేయడం సరికాదని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అధికారులు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ నిజమా లేక హరీష్ రావు గారు చెబుతున్నట్లుగా ఇది రాజకీయ కుట్రనా అన్నది నిష్పాక్షిక విచారణలోనే తేలాల్సి ఉంది. అది అలా ఉంచితే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి నిజతా హక్కు, రైట్ టు ప్రైవసీ ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో జాతీయ భద్రతా దృష్ట్యా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనుమతి ఉంటుంది. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత సంభాషణలు వినడం తీవ్రమైన నేరం. ఈ కేసులో IT చట్టం మరియు సాక్ష్యాల ధ్వంసం సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. ఒకవేళ కేసులో ఆరోపణలు నిరూపితమైతే దోషులకు కఠినమైన జైలు శిక్షతో పాటు వారి సర్వీసులకు కూడా ముప్పే వాటిల్లుతుంది. ఇది కేవలం తెలంగాణకే పరిమితమైన సమస్య కాదు, దేశవ్యాప్తంగా అధికారుల నిష్పక్షపాతికపై ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. చివరగా ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమే. అధికారులు రాజకీయ పార్టీలకు కాకుండా రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలని ఈ కేసు గుర్తు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది మరియు అంతిమంగా న్యాయస్థానమే తీర్పునిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో IAS, IPS అధికారులు తమ బాధ్యతల పట్ల మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాల కోసం నిఘా వ్యవస్థలను వాడటం సరైనదేనా? కింద కామెంట్ సెషన్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.